అంటే మీరు కథ రాసుకున్నప్పుడే డిసైడ్ అయిపోయారా? Yes, of course. యాప్ట్ మన క్యారెక్టర్ కి తరుణ్ గారు యాప్ట్ అని చెప్పి అనుకున్నారా? అంటే కథ అయిపోయిన తర్వాత డిసైడ్ అయితే బాగుంది కదండి కామెడీ ముందు అనుకోవడమే అలా. అంటే అన్నీ ఇప్పుడు క్రైమ్ కామెడీలో మళ్ళీ లవ్ స్టోరీ లవ్ ట్రాక్ పెట్టి మళ్ళీ అవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ మెయిన్ ప్లాట్కి వచ్చేసరికి చాలా చిరాకు వస్తుంది జనరల్గా. సో అవేమీ లేకుండా హాఫ్ వేలో అన్నీ అయిపోయినాయి, ఇంకా సిచ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి ప్రతి సిచ్యుయేషన్ ప్రతి సీన్ నవ్విస్తూ ఉంటుంది. అంటే మనం మధ్యలోని బలవంతంగా పెట్టాలి అంటే మనం వెళ్ళే ఫ్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది కథ నుంచి. సో అదే ఉండదు, ఒక్కసారి కథ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ కథతోనే ట్రావెల్ అవుతుంటుంది. అంటే కొన్ని చూసే టైంలో మనకు ప్రెడిక్టబుల్ అనిపిస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఏంటి అసలు ఎండింగ్లో ఏం ఉండొచ్చు అనేది చాలా వరకు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రెడిక్ట్ చేయడం అనే దానికంటే అంత ఆలోచించేంత గ్యాప్ కూడా ఉండదు హానెస్ట్లీ. ఎందుకంటే నవ్విస్తూనే ఉంటాం, మొత్తం కామెడీయే కదా, సో నవ్వుతూనే ఉంటారు. యూ ఎంజాయ్ ద ఫిల్మ్ మోర్ దెన్ థింకింగ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకే ఓకే, సో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సినిమా అంతా. ఇది బేసికల్లీ ఇప్పుడు కమల్ హాసన్ గారు పంచతంత్రం సినిమా చూసే ఉంటారు. అదేంటంటే అందులో ఏం జరుగుతుంది అనే దానికన్నా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో నవ్విస్తూ ఉంటారు, సేమ్ ఇది అదే టెరిటరీలో ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా కథలే చేశారు. సో అంటే ఏంటి వాట్ మేక్స్ అ డిఫరెన్స్ ఇక్కడ? అంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? ఇట్స్ ప్రాపర్ క్రైమ్ కామెడీ. అంటే మొత్తం సినిమా అంతా సీరియస్గా అవుతుంటుంది కానీ చూసే వాళ్ళకి నవ్వుస్తుంటుంది. ఓకే, సో అంటే అందుకే లైక్ ఇంత డైరెక్టర్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడ కూడా కథ నుంచి బయటకు వచ్చి సెపరేట్గా కామెడీ సీనో లేదా సెపరేట్గా వేరే సీనో ఏదో ఏం పెట్టడం ఉండదు సినిమాలో. మొత్తం సినిమా అంతా ఇట్ గోస్ విత్ ద ఫ్లో. మొత్తం సినిమాలో క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా సీరియస్గానే వెళ్తూ ఉంటారు కానీ చూసే వాళ్ళకి మాత్రం నవ్వుస్తుంటారు. ద మోర్ ప్రాబ్లమ్స్ దే ఫేస్ ద మోర్ ఫన్నీయర్ ఇట్ విల్ బి ఫర్ ద పీపుల్ టు వాచ్. యా, బికాజ్ అందరూ అలాంటి సినారియోలోనే ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు. సో ఎదుటి వాళ్ళు అలా ఫేస్ చేస్తూ నవ్విస్తూ ఉంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హోల్ స్క్రిప్ట్. ఓకే, అందులో నా క్యారెక్టర్ అయితే బౌన్సింగ్ బోర్డు, నాకు ఎంత దోల తీరిపోతుంటే అంత నవ్వుస్తుంటుంది. మీరు చెప్తుంటేనే నవ్వొచ్చేస్తుంది యాక్చువల్లీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఉయ్యాల జంపాల అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దిస్ హోల్ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు వెనక్కి తిరిగి చూసుకుంటే? అసలు మీ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు? గ్రేట్ అండి, ఎక్కడో వైజాగ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకునేవాడిని, ఇప్పుడు ఐ హావ్ డన్ అబౌట్ 20+ ఫిల్మ్స్, సో హ్యాపీయర్ దెన్ ఎవర్. యా.